హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సేవలను మరింత చేరువ చేసేందుకు 2025 మే లేదా జూన్ నాటికి ఈపీఎఫ్ఓ మొబైల్ అప్లికేషన్తో పాటు ఈపీఎఫ్ఓ ఖాతాలోని డబ్బును ఏటీఎంలో కూడా విత్డ్రా చేసుకునేలా డెబిట్ కార్డు సదుపాయం తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఇక ఈపీఎఫ్ఓ 2.0లో భాగంగా ఈ వ్యవస్థలోని మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్గ్రేడ్ చేసే దిశగా కేంద్రం ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జనవరి నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఇది పూర్తి కాగానే 2025 మే లేదా జూన్లో ఈపీఎఫ్ఓ 3.0 యాప్ను కేంద్రం ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు బ్యాంకింగ్ ఫెసిలిటీని అందించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. ఈపీఎఫ్ఓ డబ్బుకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ ఈ యాప్ వల్ల సులభతరం కానుంది. ఇక ఈ సేవలను అందించే విషయంలో సమన్వయం కోసం కేంద్ర ఆర్థిక శాఖకు, ఆర్బీఐకి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు ఒక కొలిక్కి రాగానే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు నేరుగా ఏటీఎం సెంటర్లకు వెళ్లి ఖాతాలోని డబ్బును డెబిట్ కార్డు ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అయితే విత్డ్రా లిమిట్ ఎంతనే ప్రశ్న ఖాతాదారుల్లో తలెత్తే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును విత్డ్రా చేసుకునే అవకాశం ఖాతాదారుడికి ఉండదు. ఇక విత్డ్రాపై కేంద్రం పరిమితి విధించే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ కొంత ఊరట కలిగించే విషయం ఏమిటంటే విత్డ్రా పరిమితికి సంబంధించి ఈపీఎఫ్ఓ అనుమతి తప్పనిసరి కాదు. ఫామ్ ఫిల్లింగు, ఈపీఎఫ్ఓ ఆఫీసుకు 1-2 సార్లు తిరగటం కేంద్రం తీసుకురాబోతున్న ఈ కొత్త విధానం వల్ల ఖాతాదారులకు ఈ తిప్పలు తప్పనున్నాయి. ఈపీఎఫ్ఓ అమౌంట్ను ఈ నెల నుంచే ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ కొత్త ఫెసిలిటీని తీసుకురావాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ చూస్తుంది. ఇక సబ్స్క్రైబర్లకు ఏటీఎం కార్డులను మొదట ఇష్యూ చేస్తారు. వీటితో పీఎఫ్ను విత్డ్రా చేసుకోవచ్చు. మరోవైపు హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలంటే జనవరి 31 చివరి తేదీ. గతంలో పేర్కొన్న జనవరి 15 నుంచి పొడిగించారు. ఈపీఎఫ్ఓ ఈ వ్యాలెట్లను కూడా తీసుకొస్తుంది. పీఎఫ్ అమౌంట్ను ఈ వ్యాలెట్ల ద్వారా వాడుకోవచ్చు. అంతేకాకుండా పీఎఫ్ కోసం ఉద్యోగులు చేసే కాంట్రిబ్యూషన్ లిమిట్ను తొలగించాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగి బేసిక్ శాలరీలో 12% పీఎఫ్కు యాడ్ అవుతుంది. ఈ లిమిట్ తీసేసే ఆలోచనలో ఉన్నారు. వీటితో పాటు జనవరి 1 నుంచి ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటును ఈపీఎఫ్ఓ కల్పిస్తుంది. ఈపీఎస్ పెన్షనర్ల కోసం ఆధారిత పేమెంట్ సిస్టమ్ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.